ఇదైతే సకినాల పిండి 5 కిలోల సకినాలు నైట్ నానబోసి పొద్దున్నే 1 గంట ముందు తీసి కొంచెం పదనారిన తర్వాత మెత్తగా పట్టించుకురావాలి. పట్టించుకొచ్చిన తర్వాత వెంటనే ఇట్లా చెద్దర్లో పోయాలి. ఎందుకంటే చాలాసేపు సంచిలో ఉంచకూడదు. ఇట్లా చెద్దర్లో పోసి దాంట్లో మనం కడిగి గాలించుకున్న ఓమ, నువ్వులను కూడా కడగాలి. ఉసుక అనేది ఉంటే పోతుంది, గాలియాలి. ఈ 5 కిలోల సకినాల పిండికి కిలోన్నర నువ్వులు, అద్దపావు ఓమ ఇవైతే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కిలోన్నర నువ్వులు వేసుకున్నాను నేను 5 కిలోలకు. ఎందుకంటే సకినాలు సూపర్ టేస్ట్ పలపలలాడుతూ వస్తాయి అన్నట్టు. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఉప్పు అయితే 5 కిలోలు కదా, 5 పిరికిళ్ళు వేసుకోవాలి. ఈ స్పూన్ లెక్క అయితే పెద్ద స్పూన్ తోటి 5 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు నేను చేతనే వేస్తున్నాను 5 పిరికిళ్ళు. ఇట్లా 5 పిరికిళ్ళు వేసి మనం నువ్వులు, ఓమ, ఉప్పు, పిండి మిశ్రమం అంతా కలిసేలాగా 2 చేతులతోటి ఇలా మంచిగా ఇట్లా అనుకుంటూ కలపాలి. అంతా కలగలిసేలాగా ఉండలు లేకుండా మంచిగా కలిపి దాన్ని బేసన్లోకి ఎత్తుకోవాలి. సకినాల పిండి అయితే ఇట్లా చెద్దర్లు వేసి కలుపుకుంటేనే మంచిగా కలుస్తుంది. బేసన్లో కలపరాదు సరిగా, నువ్వులు ఓమ ఉంటాయి కాబట్టి అవి బేసన్లో కలపరాదు కాబట్టి ఇలా చెద్దర్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలగలిసినాక మనం బేసన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా ఇట్లా కలిపినాక మళ్ళీ కొంచెం ఉప్పు ఉందా లేదా చూసుకొని, తక్కువ ఉంటే ఈ పొడి పిండిలోనే కలుపుకోవాలి. మళ్ళీ కాస్త బేసన్లో వేసినాక మళ్ళీ ఉప్పు వేస్తే సరిగ్గా కలపరాదు. అందుకని ఇప్పుడే మనం చెద్దర్లు ఉండగానే పిండిలో కలిపి ఉప్పు చూసుకొని మళ్ళీ కలపాలి. ఇట్లా కలిపిన మిశ్రమాన్ని మనం బేసన్లోకి ఎత్తుకోవాలి. ఇట్లా మొత్తం కొంచెం పట్టుకుంటూ ఇటు నుంచి అటు నుంచి ఇటు. ఇద్దరు ఉంటే చెద్దరు పట్టి అటు ఇటు బొర్లియచ్చు, కానీ నేను ఒక్కదాన్ని కలుపుతున్నాను. ఇప్పుడు కలిపిన దాంట్లో మనం కొన్ని వాటర్ వేసుకుంటూ ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా పిసుకాలి. మంచిగా పిసికితే సకిన అనేది తెగకుండా మంచిగా వస్తుంది అన్నట్టు. ఈ పాత బియ్యం పోసుకుంటేనైతే ఇంకా సూపర్ పలపలలాడుతూ వస్తాయి ఈ సకినాలు. నేనైతే పాత బియ్యమే పోసాను. ఇలా కలిపి మంచిగా చిన్న బేసన్లోకి మళ్ళీ మనం కొంచెం వేసుకొని దాన్ని మంచిగా విసికి ఇట్లా పోసుకోవాలి. అన్నీ ఇట్లా సకినాలు పోసి మధ్యలో గౌరమ్మను పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ సకినాలన్నీ ఇట్లా పోసి గౌరమ్మను పెట్టి గౌరమ్మకు పసుపు కుంకుమ పెట్టి మనం కూడా పెట్టుకోవాలి. ఇట్లా సంక్రాంతికి మనం చేసే సాంప్రదాయం అని ఇది. సకినాలు చేస్తే ఖచ్చితంగా గౌరమ్మను పెట్టి గౌరమ్మకు పసుపు కుంకుమ పెట్టి మనం కూడా పెట్టుకొని మిగతా అన్నీ ఇలా పోసుకోవాలి. ఇంట్లో కూడా పోసాను. అన్నీ అయినాయి, కాలుస్తున్నాను. మేము చిన్నోడు తీసుకురమ్మంటే మొత్తం విరగొట్టాడు. అవి పాత బియ్యం అవి మొత్తం ఇరిగిపోయినాయి, చక్కగా ఆరినాయి కదా, ఇరుగుతున్నాయి అన్నీ. ఇట్లా కాల్చుకోవాలి దోరగా. థ్యాంక్ యూ.